ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ 2026వ సంవత్సరం మార్చి 19వ తారీఖున గురువారం రోజున మన తెలుగు నూతన సంవత్సరం పరాభావ నామ సంవత్సరం ఉగాది పర్వదినం నుండి కూడా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 5 రాసుల వారికైతే మహారాజయోగం అలాగే అద్భుతమైన మహర్దశ విపరీతంగా పట్టబోతోంది. ఎందుకంటే గనక ఈ 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీన రాబోతున్న ఉగాది అనేది సామాన్యమైన ఉగాది కాదు అని పండితులు చెబుతున్నారు. అయితే ఏ 5 రాసుల వారికి ఈ ఉగాది నుండి మహారాజయోగం అలాగే మహర్దశ పట్టబోతుందో ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఆ 5 రాసుల వారి గురించి వివరంగా తెలియజేస్తాం. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ విశ్వంలో గ్రహాలు అన్నీ కూడా ఒక అద్భుతమైన నిర్దిష్ట స్థితికి చేరుకుంటాయి. ముఖ్యంగా ఈ ఉగాది పర్వదినం పవిత్రమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఉగాది పవిత్రమైన రోజు నుంచి కూడా రాశి చక్రంలోని కొన్ని రాసుల జీవితాలలో చీకట్లు తొలగిపోయి అఖండమైన కాంతి ప్రసరించబోతుంది. ఇక ఇది ఏదో ఒక సంవత్సరానికి లేదా 2 సంవత్సరానికో పరిమితమయ్యే అదృష్టం కానే కాదు. ఏకంగా 50 సంవత్సరాల పాటు తిరుగులేనటువంటి మహారాజయోగాన్ని మహర్దశను ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని వేల దాన ధర్మాలు, ఎన్ని పుణ్య ఫలితం చేసినా దక్కనటువంటి అరుదైన అదృష్టం ఇప్పుడు ఆ పరమశివుని యొక్క విశేషమైన కృపా కటాక్షాల కారణంగా రాశి చక్రంలోని ఈ 5 రాసుల వారి సొంతం కాబోతుంది. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క కదలికను బట్టి మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఇక ఈసారి ఆ మహాపరమశివుని యొక్క కృపా కటాక్షాలతో ఈ 2026వ సంవత్సరం ఉగాది అనేది ఎన్నో ఏళ్ల తర్వాత ఒక అరుదైన గ్రహ కూటంలో రాబోతూ ఉంది. ఇక ఈ ఉగాది పర్వదినం నుంచి కూడా ఈ 5 రాసుల వారి మీద ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతోంది. ఇక ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏకంగా 50 సంవత్సరాల పాటుగా మహారాజయోగం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక తరమే మారిపోయేటటువంటి అదృష్టం అన్నమాట. ఇక ఈ 5 రాసుల వారికి వీరి యొక్క జాతక చక్రాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ఈ ఉగాది పర్వదినం నుండి అపార కుబేరులుగా మార్చబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ 5 రాసుల వారు పడిన కష్టాలు, కన్నీళ్లు, అప్పుల బాధలు, శత్రువుల వేధింపులు అన్నీ కూడా ఈ ఉగాది పర్వదినం నుండి మటుమాయం కాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రహాల యొక్క గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు దేవగురు బృహస్పతి ఈ 2 ముఖ్యమైన గ్రహాల యొక్క స్థితిగతులు ఈ 5 రాసుల వారికి ఉగాది పర్వదినం నుండి అత్యంత అనుకూలంగా మారడం వల్ల ఈ 5 రాసుల వారికి అష్టైశ్వర్యాలు సిద్ధించబోతూ ఉన్నాయి. ఇక ఈ ఉగాది నుండి ఈ 5 రాసుల వారి యొక్క నుదిటి రాత మారబోతూ ఉంది. ఇక ఆ అదృష్టవంతులైన 5 రాసుల వారు ఎవరు, ఆ రాసుల వారికి ఎటువంటి అదృష్టం ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి, వీరి జీవితం ఉగాది నుండి బంగారుమయం ఏ విధంగా కాబోతూ ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే తన సొంత రాశిలోను లేదా దేవగురువు బృహస్పతి యొక్క శుభదృష్టి రాశులపై పడడం వల్ల ఈ మార్పులు ఈ ఉగాది నుండి సంభవిస్తున్నాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు. సమాజంలో తిరుగులేని గౌరవం, పేరు, పదవులు, హోదా, పలుకుబడి, ప్రాధాన్యతలు రావటం ఇవన్నీ కూడా రాజయోగం లెక్కలోకి వస్తాయి. కాబట్టి ఈ 5 రాసుల వారికి ఇన్నాళ్ళు వీరు పడిన కష్టానికి ఫలితం దక్కేటటువంటి సమయం రాబోతూ ఉంది. కోట్లు కుమ్మరించిన రాణి అదృష్టం ఇప్పుడు ఈ 5 రాసుల వారికి ఈ ఉగాది పర్వదినం నుండి వీరిని వెతుకుంటూ రాబోతోంది. ఇక గ్రహాలు కూడా ఈ 5 రాసుల వారి అభివృద్ధికి ఎక్కడా కూడా అడ్డుపడవు. పైగా ఈ 5 రాసుల వారికి అండగా నిలబడతాయి. ఇక ఆ 5 అదృష్టవంతుల రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకు ఈ ఉగాది పర్వదినం నుండి కూడా ఆ మహాశివుని యొక్క కృపా కటాక్షాలతో దాదాపు 50 సంవత్సరాల పాటు వీరి సమయం ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది. ఇక శివయ్య అనుగ్రహంతో, ఆశీర్వాదంతో ఈ ఉగాది పర్వదినం నుండి కూడా
కన్యా రాశి వారికి అన్ని రకాల లాభాలు, ధనలాభాలు, అద్భుతమైన శుభయోగాలు అనేవి కలగబోతూ ఉన్నాయి. పరమశివుని యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ ఉగాది పర్వదినం నుండి ఈ కన్యా రాశి వారి జీవితం పైన ఎంతో ప్రభావితం కాబోతూ ఉన్నాయి. వీరికి ఉండేటటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదు ఇక ఏవైనా ఇది వరకు వీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలి అని కళ్ళకు అన్నారో ఇప్పుడు ఈ ఉగాది పర్వదినం నుండి వీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా ప్రారంభించుకోవచ్చు. అందులో తప్పకుండా వీరు విజయం సాధిస్తారు. దాదాపుగా 50 ఏళ్ల పాటు ఆ శివయ్య అనుగ్రహంతో ఈ కన్యా రాశి వారు అదృష్టవంతులు, మహర్జాతకులుగా వెలిగిపోతారు. ఇక ఉగాది పర్వదినం నుండి కూడా అదృష్టవంతులు మహర్దశ పట్టబోతున్న రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆ పరమశివుని యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ ఉగాది పర్వదినం నుండి కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఆ శివయ్య అనుగ్రహంతో ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో ఎన్నో రకాల శుభ యోగాలు, ధన లాభాలు వీరికి కలుగుతాయి. ఇక ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. ఆఫీసుల్లో ప్రతి ఒక్కరు కూడా వీరికి సపోర్టుగా నిలుస్తారు. జీతాలు పెరుగుతాయి. వీరికి మంచి మంచి ఉన్నతమైన పదవులు లభిస్తాయి. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు ఉగాది పర్వదినం నుండి నూతనంగా ఏదైనా ప్రయోగం చేయాలని చూస్తారు. తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు. ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. 50 ఏళ్ల పాటుగా ఈ ఉగాది పర్వదినం నుండి ఆ శివయ్య అనుగ్రహంతో వృషభరాశి వారు తిరుగులేనటువంటి యోగాన్ని అనుభవిస్తారు. అదృష్టవంతులు, మహర్జాతులుగా వెలిగిపోతారు. ఇక ఈ ఉగాది పర్వదినం నుండి కూడా ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో అదృష్టవంతులు, మహర్జాతులుగా వెలుగబోతున్న మూడవ రాశి తులరాశి. ఇక తులరాశి జాతకులకు ఆ మహాశివుని యొక్క ఆశీర్వాదంతో ఈ 2026 సంవత్సరం మార్చి 19వ తారీఖున ఉగాది పర్వదినం నుండి కూడా విశేషమైన ధనలాభాలు, ధనయోగాలు అనేవి సిద్ధించబోతూ ఉన్నాయి. వెనక్కి తిరిగి చూడకుండా ఈ తులరాశి వారు ఇప్పుడు డబ్బులను బాగా సంపాదిస్తారు. గతంలో వీరు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించారు. ఇప్పుడు ఈ ఉగాది పర్వదినం నుండి కూడా వీరికి డబ్బుల పరంగా, ధనం పరంగా, కుటుంబం పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా విశేషమైన ఫలితాలు దక్కబోతున్నాయి. డబ్బులు బాగా సంపాదిస్తారు. వీరు ఏది కొనాలనుకుంటారో అవి ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి సంతాన విషయంలో శుభవార్త వింటారు. ఇక పెళ్ళిళ్ళు కాని వారికి ఈ ఉగాది పర్వదినం నుండి కూడా చక్కగా పెళ్ళిళ్ళు కుదురుతాయి. కళ్యాణం జరుగుతుంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. 50 సంవత్సరాల పాటు తిరుగులేనటువంటి అదృష్టం, మహర్జాతకులుగా ఈ తులరాశి వారు ఎదగబోతూ ఉన్నారు. ఈ ఉగాది పర్వదినం నుండి కూడా అదృష్టవంతులు, మహర్జాతులుగా వెదగబోతున్న 4వ రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షాల వలన ఈ ఉగాది పర్వదినం అత్యంత భాగ్యవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అపారమైన డబ్బును సంపాదిస్తారు. సింహరాశి వారు ఎప్పుడు కూడా సింహంలాగా తమ జీవితాన్ని గడుపుతారు. తాము ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ఫుల్గా విజయాన్ని సాధిస్తారు. వీరు తమ కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకుంటారు. తమ కుటుంబం పైన ఈగ వాలినా కూడా వీరు భరించలేరు. చిన్న ఆపద వచ్చినా తమ కుటుంబానికి అండగా నిలబడతారు. ఇక ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో ఈ ఉగాది పర్వదినం నుండి కూడా సింహరాశి వారు అదృష్టవంతులు, మహర్జాతులుగా వెలిగిపోతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో గణనీయమైన లాభాలు పొందుతారు. వీరు చేసే ప్రతి పని కూడా 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతుంది. 50 ఏళ్ల పాటుగా ఈ సింహరాశి వారు అదృష్టవంతులు, మహర్జాతులుగా వెలిగిపోతారు. ఇక ఈ ఉగాది పర్వదినం నుండి కూడా ఆ పరమశివయ్య అనుగ్రహంతో అదృష్టవంతులు, మహర్జాతులుగా వెలగబోతున్న 5వ రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఆ మహాదేవుని యొక్క కృపా కటాక్షాల వలన ఉగాది పర్వదినం నుండి యోగవంతమైన సమయం రాబోతోంది. ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. గతంలో ఆగిపోయిన ఇక మేము చేయలేము అని అనుకున్న ముఖ్యమైన పనులు ఇప్పుడు వీరు పూర్తి చేసుకుంటారు. ఇదివరకు వీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు తిరగడానికి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులను ఈ ఉగాది తర్వాత వీరి చేతికి అందుతాయి. ఇక ఉద్యోగులకు ఈ సమయంలో పనులు చేసిన కార్యాలయంలో సహోద్యోగులు సహకారాలు అందిస్తారు. పై అధికారులు వీరి పనితీరుకు ఇంప్రెస్ అవుతారు. వీరికి ప్రమోషన్లు ఇస్తారు. అలాగే జీతాలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షాలతో ఈ ఉగాది పర్వదినం నుండి కూడా సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. వ్యాపారాలు అద్భుతమైన లాభాలు గడిస్తాయి. ఇక 50 ఏళ్ల పాటుగా ఈ కుంభరాశి వారు అదృష్టవంతులు, మహర్దశలుగా వెలిగిపోతారు. కాబట్టి ఈ 5 రాశుల వారు మీరు మాత్రం ఆ శివయ్యను మరవకండి. మీరు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివయ్యకు
ఒక చెంబడు నీళ్లను శివలింగం పైన అభిషేకం చేయండి. అదేవిధంగా మీకు కుదిరితే ఎర్రని మందారం పూలతో శివయ్యకు ఆ ఎర్రని మందారం పూలను సమర్పించండి. అలాగే పశుపక్షాలకు నీటిని అందించండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక ఆ శివయ్య అనుగ్రహంతో ఈ ఉగాది పర్వదినం నుండి కూడా మీరు 50 ఏళ్ల పాటుగా వెనక్కి తిరుగు చూడకుండా అదృష్టవంతులు, మహర్జాతులుగా వెలిగిపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.